నాతో పాటు వచ్చినటువంటి అతిథులందరికీ కూడా एक्सटर्नल कॉलेज कोटिगढ़ की गर्ल आपके इलेक्शन के लिए जय श्रीमान। श्रीमान कोटिगढ़ की गर्ल विसर्जन करने के अनुमति चाहता हूँ। जय श्रीमान। శస్త్రచికిత్స చేస్తున్నటువంటి మాన్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం సార్. కళాశాలలో ఉన్నటువంటి విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం నారికేళం సమర్పయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం పుష్పాణి సమర్పయామి. నైవేద్యం సమర్పయామి. మిగతా నారికేళం సమర్పయామి. మంచాల కృష్ణ గారు పెద్దలు. లక్ష్మణ్ గారు ప్రసాదం ప్రిన్సిపాల్ గారి ఛాంబర్లో హెడ్ హోమ్కి పాల్గొనగలరని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. తర్వాత ప్రార్థనా గీతం ఉంటుంది. వందే మాత్రం అందరూ నిలబడాలి. సామూహికంగా గీతాలపన చేయాలి. ఈ కార్యక్రమాన్ని సుప్రీం మేడం అనేటువంటి టీం కోఆర్డినేట్ చేయాల్సింది. వందే మాత్రం గీతం श्यामलां
చైర్మన్ గారు ప్రొఫెసర్ హరిహర్షరావు గారు తన యొక్క తొలి పలుకులు ఉంటాయి. సో మీకు ఆడియో వెల్కమ్ సభ్యులు మక్కునూరి సంజయ్ కుమార్ గారికి, అసెంబ్లీ కలెక్టర్, ముఖ్యంగా ఈరోజు కార్యక్రమము వన్ నేషన్ వన్ ఎలక్షన్ వికసిత్ భారత్ అన్న ఉద్దేశంతో జగిత్యాల జిల్లా ఎన్నిక కావడం, ఆ జగిత్యాల జిల్లాలో ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్నిక కావడం ఎంతో గర్వకారణంగా ఉంది. 3 జిల్లాల విద్యార్థులు పాల్గొంటారు. ఈ రోజు మాత్రం జగిత్యాల జిల్లా వాస్తవ్యులే జగిత్యాల జిల్లా వారు మాత్రమే పార్టిసిపేట్ అవుతున్నారు. విద్యార్థులు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. 3 minutes వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న దాని మీద ఈరోజు వారి యొక్క నైపుణ్యాన్ని న్యాయనేతల ముందు చూపిస్తారు. ఈ విధంగా ఈ కార్యక్రమంలో ఈ 2 రోజులు, రేపు ఈ రోజు జరిగిన కార్యక్రమంలో 10 మంది ఎన్నిక కాబట్టి వారిని స్టేట్ పంపడం జరుగుతుంది. స్టేట్ నుండి జాతీయ పార్లమెంట్కి పంపడం జరుగుతుంది. అంటే దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక దేశంలో పార్లమెంట్, లోకసభ కానీ శాసనసభ కానీ ఎలక్షన్స్ ఒకేసారి జరగాలి, అన్ని విధాల శ్రేయస్కరం ఉంటుందన్న ఉద్దేశంతో 2047 వరకు ఇది ఇంప్లిమెంట్ కావాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశం. ఈ కార్యక్రమం ఎంతో గర్వకారణంగా చెప్తున్నాము, ఎంతో గర్వకారణంగా. కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే గారు, అడిషనల్ కలెక్టర్ మేడం గారు, వేదికపై ఉన్నటువంటి జగిత్యాల జిల్లా ప్రముఖులు, సామాజిక సేవకులు, మీడియా మిత్రులు, విద్యార్థులందరూ, పార్టిసిపేట్స్ అందరికీ, స్టాఫ్ మెంబర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నమస్కారం తెలియజేస్తూ పాల్గొనడం రావాలి కాబట్టి ఒక విద్యార్థులు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ యొక్క బీసీ కార్యక్రమం ఉద్దేశించి క్లుప్తంగా 1 నిమిషం మాట్లాడాల్సిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వాలంటీర్ గారు ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి మరియు అడిషనల్ కలెక్టర్ లతా గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరియు నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం కల్పించిన ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకి ధన్యవాదాలు. ముందుగా ఒక ఎన్నిక అంటే ఏంటంటే మన భారతదేశం మొత్తంలో ఒకేసారి ప్రతి చోట అనగా మన స్టేట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి జరిపించడం, ఒకే నేషన్ ఒకే దేశం ఒకే ఎన్నిక అనే దాని అర్థం. దీన్ని జమినీ ఎన్నికలు అని కూడా అంటారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ఎన్నిక విధానం ఏంటంటే వివిధ ప్రాంతాలలో వివిధ ఎలక్షన్స్ జరుగుతాయి. దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. మొదటగా ఎలక్షన్ జరగడం వలన మన గవర్నమెంట్ శాఖ వాళ్ళందరికీ, ఐఏఎస్ మరియు టీచర్స్ అండ్ స్కూల్స్కి డిఫరెంట్ సమయాల్లో చెప్పడం వలన చాలా సమయం అనేది వృధా జరుగుతుంది. మరియు నెక్స్ట్ I warmly welcome everyone, each and everyone for the Vikasit Bharat Youth Parliament 2025. Myself, I am Ashwini from BCom final year from Sri Kasuganda Narayana Rao Arts and Science College, Jagitial. First of all, I want to say about my college. మా కాలేజ్ లోపల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. కలెక్టర్ మేడం రావడం దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇది పోస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ లోపలనే ఈ ప్రోగ్రామ్ ఉంది. అంటే ఫస్ట్ స్టేట్ అసెంబ్లీ మరియు లోక్సభకి ఎలక్షన్స్ అనేవి ఒకేసారి జరిగేవి. సో దాన్ని అప్పుడు కొన్ని డిస్టర్బ్ ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతాయి. స్టేట్ అసెంబ్లీ మరియు లోక్సభ ఎలక్షన్స్ అనేవి ఒకేసారి జరగడం వల్ల మనకి ఎకనామిక్గా ఎలక్షన్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. నెక్స్ట్
అవుతుంది. అండ్ ఆర్మీ ఫోర్సెస్ కూడా సెక్యూరిటీ మేనేజ్ చేయడానికి వీటికి జరిగే అన్నింటినీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సపోర్ట్. ఎన్నికల పట్ల సామాజిక చైతన్యం పట్ల ఎంతవరకు వాళ్ళ ఆలోచన విధానం బాధ్యత ఉన్నాయి అని తెలుసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది మనకి జనరల్గా ఏది వచ్చినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది, కానీ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం చాలా సంతోషదాయకం. ముఖ్యంగా మీ కళాశాలలో మంచి వసతులు, అలాగే మీ ఫ్యాకల్టీ మీరు అందరూ ఉత్సాహంగా చైతన్యంగా ఉన్నారని వాళ్ళు గుర్తించారు కావచ్చు. సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు. మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఒకే దేశం ఒకటే ఎన్నికలు అనేది ఇప్పుడున్న ఆలోచన విధానం ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అయితే ఇందులో సాధ్యాసాధ్యాలని ప్రతి ఒక్క యువకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఒకే ఒక రాష్ట్రంని ఎన్నికలు తీసుకున్నారనుకోండి, ఒక రాష్ట్రంలోనే మనం విడతల వారీగా ఎన్నికలు చేస్తున్నాం. 1వ విడత, 2వ విడత, 3వ విడత, 7వ విడత దాకా. సో ఒక రాష్ట్రంలోనే 7 విడతలు చేస్తే మన దేశం అంతా 8 విడతలు చేయాలి, అది కూడా చూడాలి. ఒకేసారి కావడం వలన మనకు ఖర్చు తక్కువ అవుతుంది కావచ్చు. అంటే ఒకసారి ఇందాక చెప్పారు నోటిఫికేషన్ రావడం కానీ ఇంకోటి కానీ ఎప్పటికీ ఎలక్షన్లు అని అనుకోకుండా మనం ముందుకెళ్ళవచ్చు అని అంటున్నారు. సో అది కొంతవరకు నిజమైనప్పటికీ ఏ నోటిఫికేషన్ వచ్చినా మనకి రాష్ట్ర పరిధిలోనే ఎక్కువ ఫిల్ చేస్తూ ఉంటాం, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో తక్కువనే ఉంటాయి. సో దేశ పద్ధతికి ఇంపాక్ట్ అయ్యేది ఒక IAS, IPS, సివిల్ సర్వీసెస్, ఏవో కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మరి ఒక రాష్ట్రంలోనే ఇన్ని విడతలు అయ్యేటప్పుడు మన దేశం అంతటా ఒకసారి చేయాలంటే మనకి కోర్స్ సరిపోదు, మనకు ట్రాన్స్పోర్ట్ సరిపోదు, మనకున్న EVMస్లో ప్రాబ్లం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆలోచించి మరి అప్పటి వరకు ఇవన్నీ కూడా అధిగమిస్తూ చేస్తారని తెలియదు. తర్వాత ఎవరు తీసుకెళ్ళారు, ఒక కలంపోటుతోటి మొత్తం జీవితాలు చిన్నాభిన్నం అయిపోయేదానికి కారణం ఎట్లా ఉంటుంది, లేకుంటే ఎట్లా ఉంటుంది అనేది స్టడీగా చదివి అర్థం చేసుకోవాలి. కేవలం మనం సైన్స్ చదువుతున్నామా, ఇంగ్లీష్ చదువుతున్నామా, డాక్టర్ కోర్స్ చదువుతున్నామా, ఇది మాత్రమే కాదు, సామాజికంగా కూడా చదవాలి. సామాజికంగా చదవకపోవడం అనేదే అన్ని దేశాలలో ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆంగ్లేయులు వదిలిపెట్టేటప్పుడు మన దేశాన్ని ఏమనుకున్నారంటే వీళ్ళు ఎక్కువ రోజులు పరిపాలించుకోలేరు, వీళ్ళకి చదువు లేదు, ఇట్లానే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకునే అన్ని ఈ సొసైటీలో ఉన్నాయి, ఇది చిన్నాభిన్నం అయిపోతుంది అని అనుకున్నారు. కానీ చాలా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ జనరేషన్స్, ప్రీవియస్ జనరేషన్స్. వాళ్ళకి చదువు లేదు కానీ చాలా మేధస్సు ఉంది, చాలా సంస్కారం ఉంది, చాలా దృఢత్వం ఉంది, మానసికంగా వాళ్ళు చాలా ధైర్యం ఉంది. మనమే కాదు, చిన్న వాటికి చదువులో ఒక ర్యాంక్ రాలేదంటే కలతపడి ఏం చేసుకోవాలి ఆపర్చునిటీ ఇచ్చారు అశోక్ గారు. ముఖ్యంగా మీరందరూ చాలా జాగ్రత్తగా వింటున్నారనుకుంటా. లోతుగా ఆలోచించి మన భారతదేశ ఔన్నత్యాన్ని ఇంకా కాపాడుకోవాలి. మనం ఎవరు ఎన్ని విధాలా నాశనం చేయాలని చూసినా మనము మన తెలివి, మన ధైర్యము, మన యొక్క సామాజిక బాధ్యతతోని ఇది నెక్స్ట్ ఇంకా ముందు తీసుకెళ్ళాలి. తరతరాలు కూడా గట్టిగా స్థిరంగా ప్రజాస్వామ్యయుతంగా మనం బతకడానికి మన ప్రయత్నం మనం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. కూడా యూత్ పార్లమెంట్ అనగానే కొంత ఆలోచనతోటి డిఫరెంట్ ఐడియాస్ తోటి వచ్చి ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను. సో నేను కూడా ఒకసారి ఐఎమ్ ఏ మెంబర్ ఫ్రమ్ యువర్ సైడ్, అంటే ఒక 10 సంవత్సరాల క్రితము నేను మీలో ఒకరిని ఈరోజు ఇటు సైడ్ రావడం జరిగింది. సో దీనికి ఇన్స్పిరేషన్స్ కొంతమంది గురించి చెప్పాలని చెప్పేసి ఇక్కడ నేను రావడం జరిగింది. పార్లమెంట్ అనగానే మనము ఉన్నటువంటి ఐడియా ఎట్లుంటుందంటే పార్లమెంట్ యొక్క బేసిక్స్ అనేది ఎప్పుడైనా కూడా పార్లమెంట్ అనగానే మనం ఏదైనా కూడా సామరస్యంగా ఒక సమస్యను పరిష్కరించుకునే దానికి ఏది వేదిక అంటే పార్లమెంట్. ఆ పార్లమెంట్ కాబట్టి లెజిస్లేషన్ ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ పార్లమెంట్లో మనకి డిస్కషన్స్ వస్తుంటాయి. అంటే ఒక మనిషికి ఒక ఐడియా ఉంటుంది, ఇంకో మనిషికి ఇంకొక ఐడియా ఉంటుంది. సో ఏది బెటర్ ఐడియా అనేది ఎట్లా తెలుస్తుంది, నలుగురు కూర్చున్నప్పుడే తెలుస్తుంది. ఆ నలుగురు కూర్చునే వేదికనే మనకు ఆ పార్లమెంట్ అనేది ఒక మొత్తము భారతదేశం మొత్తం కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మన ఎమ్మెల్యే గారు టోటల్ జగిత్యాల టోటల్ కాన్స్టిట్యున్సీకి సార్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, మనకు సంబంధించినటువంటి మంచి చెడు కూడా ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ
అక్కడ ఉన్నటువంటి యంత్రాంగాన్ని తీసుకుపోయినటువంటి ఏకైక పర్సన్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్, మన బాధ తెలిసిన వాళ్ళు మన కాన్స్టిట్యున్సీకి మాత్రం మన జగిత్యాల ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలు ఉంటారన్నమాట. సో కాబట్టి ఒక సమస్య పైన నలుగురు కూర్చున్నప్పుడు ఒక మంచి సొల్యూషన్ వస్తుందని చెప్పేసి నమ్ముతారు. కాబట్టి డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక ఐడియా ఉంటుంది, తనకు ఇంకో ఐడియా ఉంటుంది. ఒక కన్సెన్సస్ అందరు కలిపి ఒక డిసిషన్ మేకింగ్, ఒక మంచి సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతో మనం ఈ పార్లమెంట్ యొక్క కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. సో ఎవరు ఎంతమందిని చూసినారు ఒకరిద్దరికి